తిరుపతి కల్తీ లడ్డు గురించి చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. అండ్ ప్రతి ఒక్కళ్ళు వేచి చూస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఈ మొత్తం ఇష్యూ పైన ఇది ఒక చాలా పెద్ద ఇష్యూగా నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఈ ఇష్యూ పైన ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదని పబ్లిక్ లో చాలా వరకు టాక్ నడుస్తుంది. ఇది తిరుపతి లడ్డు విషయం దగ్గర మొదలైంది. పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాలనుకుంటున్నాను. కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి, లకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు. దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్ గా తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించి దీన్ని ఖండించాలి. ఇదే విషయాన్ని నిన్న జనసేన పార్టీ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా తీసుకున్నారు. ఎంపీ ఉదయ్, నాగబాబు గారు వీళ్ళిద్దరిని పట్టుకుని ఏకదాటిగా కడిగేశారు. మనం అర్థం చేసుకుంటే ఈ రోజు వైసీపీ వాళ్ళ సోషల్ మీడియాలో అసలు లడ్డు కల్తీయే జరగలేదు, అపవిత్ర పాలు అవ్వలేదు, అండ్ ఎస్పెషల్లీ వీళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటుంటే గనక అసలు సిట్ ఇచ్చిన రిపోర్ట్లో ఎక్కడ కూడా కల్తీ నెయ్యి అనేది లేనే లేదు, పర్ఫెక్ట్ లడ్డూని మేము సరఫరా చేసాం అన్నట్టుగా చేస్తున్నారు వార్తలు. దీని ఖండన కూడా ఎక్కడ మనం కనపట్లేదు. జరగని కల్తీని జరిగినట్టు చెప్పడం, ఏదైతే అయోధ్యకు పంపించిన లడ్డూలో కూడా జంతుకోవు కలిసిందని చెప్పని అయాం సనాతని 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 అని చెప్పి అరిసి దున్నపోతులాగా అరిశాడు. అరిసి వాళ్ళ సిబిఐ ఏదైతే షార్ట్ షీట్ దాఖలు చేసిందో ఎక్కడ కూడా జంతు కొవ్వు కలవలేదు అని చెప్పి స్పష్టంగా తీర్పిచ్చి ఈరోజు షార్ట్ షీట్లో పేర్కొంది.